ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, నీకున్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమంతట్లో బాధ్యతల్లో మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నియామక కోడికగా నీ సన్నిధిని కలిగినట్టుకే మీరు మాకు ఇచ్చిన ప్రశస్త సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. నీ యొక్క కృపమాయడలు చూపించి మరి యొక్క పర్యాయం మేము ఈ పరిశుద్ధాలయంలో పరిశుద్ధ ప్రజలుగా నీతో సహవాసం చేయ నిమిత్తమై మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. సమయానికి కూడా వచ్చి నీ ప్రజలను బట్టి నేను స్తుతిస్తున్నాం. నీకు ఉద్దేశంలో ఉన్నవారు, నీ ఏడల నీ మందిరం ఏడల ఆసక్తి కలిగి ఉన్నవారు నీ మందిరంలో సమకూర్చబట్టకు సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే రాలేకపోయేంత అనారోగ్యంగా ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. పరిపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే తమ ప్రియులను పోగొట్టుకున్నారో వారి కుటుంబాల సంఘాలను ఆదరించండి. ఎవరైతే స్థానిక సంఘంలో నిర్లక్ష్యంగా ఉన్నారో నియమ కోడికల పట్ల వారిని కూడా సంధించండి. నీ కొరకు క్రయం చెల్లించడానికి, నీ ఎడల ఇష్టత కలిగి ఉండడానికి, నిన్ను ప్రేమించడానికి వారు కూడా నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఈ భూమి మీద నిన్ను ప్రేమించని ప్రజలు పరలోకంలో నీతో ఉండేటి కొరకై ఎలాగ సిద్ధపరచబడగలరు? అందు నిమిత్తమై నిన్ను, నీ సన్నిధిని ప్రేమించి నిలిచి ఉన్నట్టు కృపనివ్వండి. మెట్టుకు వాతావరణాన్ని కూడా మీ స్వాధీనం ఉంచుకునండి. నీ ప్రజల సౌఖ్యంగా నీ సన్నిధిలో చేరి నిన్ను సేవించినట్లుగా సమస్తాన్ని అనుకూలపరచండి. పవర్ను కూడా నిరాటంకంగా కొనసాగింప చేయండి. సిస్టమ్స్ అన్ని కూడా నీ మహిమార్థమే చక్కగా పనిచేయటం కృపణండి. సార్వత్రిక సంఘం గురించి కూడా ప్రార్థిస్తున్నాం. ఆయా చోట్ల చెదిరిన పరిస్థితుల్లో వార అవసరతల్లో కూడా చాలిన దేవుడు ఉండండి. సాయంకాల సమయంలో పాటల ద్వారా, లేఖనముల ద్వారా మమ్మల్ని దర్శించండి. మీ సన్నిధిలో వ్యక్తముగా ప్రార్థించడం కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ మందిరం చుట్టూ, ఆవరణం చుట్టూ మీ కంచి వేయండి. మా యొక్క ఆత్మీయ భౌతిక అక్కర్లని తీర్చబట్టకు సహాయం చేయండి. మీ సన్నిధి యొక్క స్పర్శ, మీరున్నారనే గమనికతో, నిశ్చయితతో నీ మీద ఆనుకొని ముందుకు కొనసాగటం కృపనివ్వండి. మా దోషములు, మా పాపములు, మా అతిక్రమములు పరిహరించబడి నిమిత్తమై, శుద్ధీకరించబడి నిమిత్తమై మమ్మల్ని మేము మీకు అప్పగించుకొనిచుంటుండగా దేవా, నీతో సహవాసం చేయటకు తగిన వారముగా మమ్మల్ని సిద్ధపరచండి. మరొకసారి సాయంకాల సమయంలో నిండారుగా నీ సన్నిధిని అనుభవించటకు మమ్మల్ని సిద్ధపరచమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటే యేసుక్రీస్తు ప్రభువు రక్షకున్నామని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ షీట్లో నుండి పాడదాం. 11వ పాట పాడదాం. పాట సంఖ్య 11. 11వ పాట. ప్రేమగల మా ప్రభువా, క్షమించుమయ్య నన్ను. ఓ ప్రేమగల నా ప్రభువా, క్షమించుమయ్య నన్ను.
పడిపోతిని చెడిపోతిని నే దారి తొలగిపోతిని పడిపోతిని చెడిపోతిని నే దారి తొలగిపోతిని ఓ ప్రేమ కళ్యాణ ప్రభువా క్షమించుమయ్య నన్ను క్రీస్తే నాగురనుచు లోకంబు వైపు చూస్తే క్రీస్తే నాగురనుచు లోకంబు వైపు చూస్తే లోక సాగరాన మునిగి కృంగి కృషించిపోతి లోక సాగరాన మునిగి కృంగి కృషించిపోతి పడిపోతిని చెడిపోతిని నే దారి తొలగిపోతిని పడిపోతిని చెడిపోతిని నే దారి తొలగిపోతిని ఓ ప్రేమగల నా ప్రభువా క్షమించుమయ్య నన్ను ఓ ప్రేమగల నా ప్రభువా క్షమించుమయ్య నన్ను విశ్వాసినే ఎనుచు పిశాచలోలుడైతే విశ్వాసినే ఎనుచు పిశాచలోలుడైతే విశ్వాసభ్రష్టుడనై ప్రత్యక్షతన్ మరచితి విశ్వాసభ్రష్టుడనై ప్రత్యక్షతన్ మరచితి క్షమించుము కృపచూపుము నీ ప్రేమతోడనన్ను క్షమించుము కృపచూపుము నీ ప్రేమతోడనన్ను ఓ ప్రేమగల నా ప్రభువా క్షమించుమయ్య నన్ను ఓ ప్రేమగల నా ప్రభువా క్షమించుమయ్య నన్ను జీవాహారం నీవే ఎనుచు కోట్టుకై పరుగులిడితే జీవాహారం నీవే ఎనుచు కోట్టుకై పరుగులిడితే అవమానం మిగిలే సిగ్గుతోడాడుగుచుంటే అవమానం మిగిలే సిగ్గుతోడాడుగుచుంటే పోషించుము తృప్తిపరచుము సమృద్ధితోడనను పోషించుము తృప్తిపరచుము సమృద్ధితోడనను ఓ ప్రేమ నా ప్రభువా క్షమించుమయ్య ఓ ప్రేమగల నా
నీకే అనుచు స్వార్థముతో నిండియుంటే బ్రతుకంత నీకే అనుచు స్వార్థముతో నిండియుంటే స్వార్థంబు సిలువ వేసి స్వాస్థ్యంబుకై బ్రతికెదను స్వార్థంబు సిలువ వేసి స్వాస్థ్యంబుకై బ్రతికెదను సరిజేయుము నీ ఘనత కొరకే ప్రభువా ఇక చావైన బ్రతుకైనా నీ ఘనత కొరకే ప్రభువా నీకై సాక్ష్యమిచ్చి నీ ఘన రక్షణ చాటెదను నీకై సాక్ష్యమిచ్చి నీ ఘన రక్షణ చాటెదను ఉద్ధరించుము స్థిరపరచుము నీ రాక కొరకైనను ఉద్ధరించుము స్థిరపరచుము నీ రాక కొరకైనను ఓ ప్రేమగల నా ప్రభువా క్షమించుమయ్య నన్ను ఓ ప్రేమగల నా ప్రభువా క్షమించుమయ్య నన్ను పడిపోతిని చెడిపోతిని ఏ దారి తొలగిపోతిని పడిపోతిని చెడిపోతిని ఏ దారి తొలగిపోతిని ఓ ప్రేమగల నా ప్రభువా క్షమించుమయ్య నన్ను ఓ ప్రేమగల నా ప్రభువా క్షమించుమయ్య నన్ను. ఏడో పాట పాడదాం. ఇదే షీట్లో నుండి ఏడో పాట పాడదాం. జీవిత గమ్యము నెరుగు జీవముతో జీవిత గమ్యము
నెరుగు జీవముతో జీవించు. ఎక్కడ పడితివో ఏమై ఉంటివో, ఎక్కడ పడితివో ఏమై ఉంటివో, చక్కగా బ్రతుకక చెడిపోయితివో, చక్కగా బ్రతుకక చెడిపోయితివో, ఆత్మ పరీక్షను చేసి ఆత్మీయముగా ఎదుగు. ఆత్మ పరీక్షను చేసి ఆత్మీయముగా ఎదుగు. జీవిత గమ్యము ఎరుగు, జీవముతో జీవించు. జీవిత గమ్యము ఎరుగు, జీవముతో జీవించు. ప్రభు సాక్ష్యములో ప్రభు కీర్తుటలో, ప్రభు సాక్ష్యములో ప్రభు కీర్తుటలో, ప్రభు పరిచర్యలో, ప్రభు సన్నిధిలో, ప్రభు పరిచర్యలో, ప్రభు సన్నిధిలో పతనము జరిగిన దేమో, పశ్చాత్తాపము నందు. పతనము జరిగిన దేమో, పశ్చాత్తాపము నందు. జీవిత గమ్యము నెరుగు, జీవముతో జీవించు. జీవిత గమ్యము నెరుగు, జీవముతో జీవించు. నీ జీవితమును నీ తాళంతును, నీ జీవితమును నీ తాళంతును, నీ సమయమును నీ స్వాస్థ్యమును, నీ సమయమును నీ స్వాస్థ్యమును నీ ప్రభుకిచ్చిన చాలు. ఇవి సత్యం నెరుగు, నీ ప్రభుకిచ్చిన చాలు. నీవి సత్యం నెరుగు, జీవిత గమ్యం నెరుగు, జీవముతో జీవించు. నీతిగా బ్రతుకు నిన్ను క్షమించును, నీతిగా బ్రతుకు నిన్ను క్షమించును. నీ ప్రభుతో తీర్మానము చేసుకో, నీ ప్రభుతో తీర్మానము చేసుకో. నిత్యము నీకిది మార్గం, సత్యము నీకది గమ్యం. నిత్యము నీకిది మార్గం, సత్యము నీకిది గమ్యం. జీవిత గమ్యం నెరుగు, జీవముతో జీవించు. జీవిత గమ్యం నెరుగు, జీవముతో జీవించు. ఆనందించుము ఆ ప్రభు సన్నిధి, ఆనందించుము ఆ ప్రభు సన్నిధి. ఆత్మార్పణయే ఆఖరి మార్గము,
ఆఖరి మార్గము ఆత్మా ప్రాణ శరీరం ఆయనకిచ్చి సుఖించు. ఆత్మా ప్రాణ శరీరం ఆయనకిచ్చి సుఖించు. జీవిత గమ్యం ఎరుగు, జీవముతో జీవించు. జీవిత గమ్యం ఎరుగు, జీవముతో జీవించు. ఆరు వందల 30 పాట పాడదాం. 630, 617, 617 పాత పాటలు 630. సిలువను మోసి ఈ లోకమును తలకిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి ఈ లోకమును తలకిందులు చేయు తరుణమిదే. లేలెమ్ము సోదరుడా, నిద్ర నుండి ప్రకటించను యేసు నామమును. లేలెమ్ము సోదరుడా, నిద్ర నుండి ప్రకటించను యేసు నామమును. సోమరియేలా నిద్రించెదవు, ధరను లేపెడి సమయమిదే. సోమరియేలా నిద్రించెదవు, ఈ ధరను లేపే సమయమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. సిలువను తలక్రిందులు చేయు తరుణమిదే. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కట్టి తయారగుమా. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కట్టి తయారగుమా. సోదరుడా, ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటే సమయమిదే. సువార్తను చాటే సమయమిదే. సిలువను మోసి ఈ లోకమును తలకిందులు చేయు తరుణమిదే. సిలువను
యెషయా గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం నుండి మార్చి చదువుతాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం నుండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుతారు. నీతో వాదించేవారు మాయమై నశించిపోదురు. నీ దేవుడిని యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. కక్కులు పెట్టుబడి పొదను గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగలను నియమించున్నాను. నీ పర్వతములు నూర్చుదువు, వాటిని పొడి చేదువు, కొండలను పట్టువలే చేదువు. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చుతును, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. చెట్లు లేని మట్టల మీద నేను నదులను పారజేస్తును, లోయల మధ్యను ఓటలను ఉబుకజేస్తును. అరణ్యమును నీటి మడుగ్గాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. సహాయం కొరకే ప్రార్థించాలి. ప్రేమ కలిగిన తండ్రి, మరికి సరందనాలు. నీ కృపను బట్టి మరి యొక్క పర్యాయం నీ సన్నిధిలోనికి మమ్మల్ని చేర్చుకొని పాటల ద్వారా వర్తమానం పొందుటకు మీరు ఇచ్చిన కృపకి వందనాలు. చిన్న మందుగా మేము కూడి వచ్చిన నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. నీవు మా పట్ల చేసిన వాగ్దానం, నీ నామమును బట్టి 2-3 కూడి వచ్చి నిన్ను బట్టి ఏక మనసు కలిగి ఉంటే నీ వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన మాటను బట్టి లెక్కకు తక్కువైన మా మధ్య మీరు నివసించడానికి ఇష్టపడిన దాన్ని బట్టి వందనాలు. క్రయం చెల్లించలేక, ఇష్టం లేక ఎవరైతే రాలేకపోయినారో వారిని కూడా సంధించండి. అతి సామాన్యమైన, స్వల్పమైన, క్షణికమైన, ఈ లోక సంబంధమైన సంగతులను జయించి వారిని సన్నిధిని కలిగి ఉండటం ద్వారా గొప్పవైన ఆశీర్వాదం పరలోకంలో మాత్రమే కాక భూమి మీదనే వారు స్వతంత్రించుకున్నట్టుకు తగిన వారుగా వారిని కూడా సిద్ధపరచండి. అయితే ఎవరైతే క్రయం చెల్లించి సన్నిధిలోనికి వచ్చారో ఇటు నీ ప్రజలైన ఈ చిన్న మందుతో నీ వాక్యంలో నుండి మీరు మాట్లాడి వారిని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి, ఎన్నికను బట్టి మేమేమి అడగవలనో ఏక మనసుతో ఇదనం అడిగి సంపూర్ణంగా నీ సన్నిధిలో నుండి పొందగలిగిన కృపనివ్వండి. నిలబడి నీ దాసుని, నేను నిష్ప్రయోజ దాసుని మీద ఒప్పుకొనిచు నన్ను నేను ఖాళీ చేసుకుని చూంటుండగా మీ ఆత్మతో నింపి మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచి ఆనందింపజేసి సంతోష హృదయాలతో మీ సన్నిధిలో మేము అడగవలసిన సంగతిలో మేము అడిగి పొంది ఇక్కడ నుండి వెళ్ళుట కృపనిమ్మని మీ వైపే చూస్తూ నీ యొక్క సింహాసనం నుండి వచ్చే ప్రతి మాట ఒక్కరికై నీ వైపు దృష్టి ఉంచు దేవా. నీ ముఖ దర్శనం చేత మా ప్రతి ఆశ తీర్చుకున్నట్లుగా నీ ప్రత్యక్షత వైపు చూస్తూ మేము చేతగాని వారమని మమ్మల్ని మేము ఖాళీ చేసుకొనచ్చు, ఒప్పుకొనచ్చు, తగ్గించుకొనచ్చు నీ విలువైన ప్రశస్త మాటల కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ దాని ద్వారా బలము పొంది కొనసాగుట కృపని మన యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని ఏర్పాటు, దేవుని ప్రజల విషయమై ఏముందో యెషయా ద్వారా దేవుడు చూపిస్తున్నాడు.
వారిని చెరగా వారి క్రియలను బట్టి ఆయా దేశాలకి లేదంటే ఆయా రాజ్యముల చెరలో వారు ఉంచబడినప్పుడు వారు తిరిగి ఎలాగూ సమకూర్చబడవలెనో చూపిస్తున్నాడు. వారి బాధ్యత ఏంటి, వారి కొరకై దేవుడు చేసే కార్యాలేంటో కూడా చూపిస్తున్నాడు. అందుకే 8వ వచనంలో, నా సేవకుడమైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. స్పష్టంగా ఇవి చెప్పే మాటలు ఏంటంటే, దగ్గర నుండి దూరంకి వెళ్తున్నాడు అంటే పై స్టేటస్ ముందు చెప్పాడు, నా సేవకుడమైన ఇశ్రాయేల్. ప్రస్తుత స్థితి అది దేవుని ఉన్నత స్థితి యాకోబు పక్షంగా, లేదంటే నీ పక్షంగా నా పక్షంగా. నన్ను సేవించే నా సేవకుడమైన ఇశ్రాయేల్. అయితే ఇది ఇప్పటిది కాదు, నీవు ఇంకా యాకోబుగా ఉన్నప్పుడే ఈ ఏర్పాటు ముందే ఉందని. నేను ఏర్పరచుకున్న యాకోబు, కారణం చెప్తున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమును. మన జీవితాల్లో కూడా ఇదే చూపిస్తున్నాడు ఆయన. ప్రస్తుత స్థితి, ప్రభువుని సమీపిస్తున్నాం, ప్రభువుని సేవిస్తున్నాం, ప్రభు యొక్క స్వరాన్ని వినగలుగుతున్నాం, ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటకే దేవుని వాక్యం ద్వారా కొనసాగించబడుతున్నాం, దేవుని స్వరాన్ని విని ఆధిక్యత కలిగి ఉన్నాం, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే దేవుని ప్రజల్లో మనం ఉన్నాం. అందుకే అక్కడ ఇశ్రాయేల్ ప్లేస్లో ఇప్పుడు మన పేర్లు అంటే పేరని ఉద్దేశం కాదు, ఇప్పుడున్న స్థితి, క్రీస్తులో ఇప్పుడున్న స్థితి, ఒకప్పుడు స్థితి కాదు. నిజమే, ఏర్పాటు ఇప్పుడుది కాదు. ఏర్పాటు ఎప్పుడుది? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 4 నుంచి 6 వరకు ఆ సంగతులు ఉంటాయి. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులైన మనలను ఏర్పరచుకున్నాడు. ఏర్పాటు ముందుది ఎప్పుడుదో, ఇప్పుడుది కాదు. అయితే ఏర్పాటును బట్టి కాదు, ఇప్పుడు ఆ ఏర్పరచుకున్న వాడు తాను మన కొరకే చేసిన ఏర్పాటంతా తెలుసుకొని దానిలో ఆ ఏర్పాటును భూమి మీద మనం సంపూర్తి చేయనిమిత్తమై ఆయన వారంగా చేయబడిన తర్వాత మనకి ఇవ్వని పేరు ఆయన సేవకుడైన ఇశ్రాయేల్. సరే, ఏర్పాటు విషయం చూస్తే ఆ ఏర్పాటు గల కారణాన్ని చూపిస్తున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. అంటే ప్రభువైన యేసుక్రీస్తులో మన ఏర్పాటు. యాకోబు విషయమైతే అబ్రహాములో, తన స్నేహితుడైన అబ్రహాములో యాకోబుని ఏర్పరచుకొని ఇశ్రాయేలుగా మార్చి తన సేవకునిగా చేసి తన పని యావత్తు భూమి మీద యాకోబు ద్వారా చేయించవలసింది చేయించి ముగించి పరమునకు తీసుకుని వెళ్ళిపోయినాడు. ఇది యాకోబు విషయం. ఇప్పుడు ఇదే యాకోబులో వచ్చిన ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. అదే ఇశ్రాయేలుతో ఐక్యపరిచిన నీతో నాతో కూడా అదే సంగతులు. ఉద్దేశం మారలేదు, ప్రభువు మారలేదు, నీవు నేను ఆయన రూపంలోనికి, ఆయన మనసులోనికి మారాలని ప్రభు కోరుతున్నాడు. దాని కొరకే ఈ 3 అంతల అనుభవం నీ నా జీవితంలో కూడా కనబడుతుంది. ప్రస్తుత స్థాయి ప్రభువుకు సమీపస్తులంగా ఉన్నాం. మనం ఏమడిగినా ఆయన ఇస్తాడనే ఆ యొక్క గురి కలిగి, నిశ్చయిత కలిగి మనం ఆయన సన్నిధిలోకి వచ్చాం ప్రార్థించడానికి. కారణం ఏంటంటే మనం ఆయన సేవకులం. మన మాట వింటాడు ఆయన, బయట వాళ్ళు చెప్తే వినేది కాదు. మనమే ఆలకిస్తాడు ఆయన, ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆయన నామను బట్టి మనం ఏం అడిగినా ఇస్తాడు. ఎందుకంటే మనం ఆయన సేవకులం, ఆయన చిత్తం ఏంటో మనకు తెలుసు. మనం ఆయన దాసులం. మనం ఆయన, ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ 15వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన చిత్తము తెలిసిన వారం అంటే ఆయన యజమానుడు దాసులు అనట్లేదు కానీ స్నేహితులు అంటాడు. ఆ స్థాయిలోనికి దేవుడు తెచ్చిన కారణాన్ని బట్టి మునుపటి స్థితిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటా స్థితి అంటే నీ ఏర్పాటు, నా ఏర్పాటు, మనందరి ఏర్పాటు. ఒకప్పుడు యాకోబులా మన జీవితాలు ఉంచబడినప్పుడు ఏర్పరచుకున్నాడు. అంటే మన మంచిని బట్టి కాదు, మన ఘనతను బట్టి కాదు, మన యొక్క గొప్పదైన ఉద్దేశాలు మనలో ఏదో ఉన్నాయని కాదు, కానీ కేవలము ఆయన వైపు నుండి వచ్చిన కృపను బట్టి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పాటుకు గల కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే ఆ కుమారుడు, ఆ దేవుని ప్రియ కుమారుడు చేసిన బలియాగమును బట్టి ఆయనను అంగీకరించే ప్రతి వారిని, ఆయన ఆశ్రయించే ప్రతి వారిని ఆయన బిడ్డలుగా చేసుకొని ఈ సమీపస్థులమయ్యే ఆధిక్యత మనకి ఇచ్చాడు. ఈ స్థాయి గుర్తెరగాలి. మొదట మనం ఇంకా దూరస్థులం కాదు, ఇప్పుడు మనం సమీపస్థులం. సమీపం, ఆయన కూడా సమీపము ఉండి నిజముగా మొరపెడితే ఆలకిస్తాడు. ఆయన వారికి సమీపంగా ఉన్నాడు, దూరస్థుడు కాదు ఆయన. మనం ఎవరికి
దేవుని ప్రజలకు సమీపస్తుడు ఆయన. అందుకే వారితో ఈ సంగతులు చెప్తున్నాడు. 9వ వచనము, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని మన ఏర్పాటుని చూపిస్తున్నాడు అక్కడ. మనం భక్తిహీనులం, బలహీనం, పాపులం, శత్రువులం దేవునికి. అలాంటి వారమైన మనలను, ఎన్నిక లేని వారం, తృణీకరించబడిన వారం, లోకంలో దేవుడు లేని వారం, ఇలాంటి మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మన గత స్థితి చూపిస్తున్నాడు. అయితే ఇప్పుడు తెచ్చాడు. తర్వాత నీవు నా దాసుడు అని నిన్ను పక్కన పెట్టేయలేదు, నేను విడిచిపెట్టలేదు, నేను ఉపేక్షింపక ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు నా దాసుడు అని ఏర్పాటు చేసుకున్నాను. వేరెవరికి ఇటు ఆధిక్యత ఇవ్వలేదు. ఎందుకంటే నా దేవాది దేవుడు, ప్రభుల ప్రభు ఈయన ఒక్కడే ఉన్న దేవుడు. ఆయనకు దాసులండే ఆధిక్యత నీకు నాకు ఇచ్చాడు. కేవలము పాత నిబంధన ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు, వారికి ఇచ్చాడు. సైన్యముల అధిపతిగా యెహోవాగా వారికి కనబడుతున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిగా కనబడుచుకుంటున్నాడు తను తాను. ఆ దేవుడు ఆ ప్రజల యొక్క ఏర్పాటు ఒక్కడి కాదు. ఇప్పుడు ఒక్కడిగా ఎవరిని పిలవట్లేదు, జనాంగాన్ని పిలుస్తున్నాడు. అప్పటి నుంచి కూడా ఇశ్రాయేలీయులు అందరినీ పిలుస్తున్నాడు. క్రొత్త నిబంధనలు కూడా సంఘాన్ని పిలుస్తున్నాడు. వ్యక్తిగతంగా పిలవట్లేదు. వ్యక్తిగతంగా బాధ్యత కాదు, ఇప్పుడు సంఘముగా బాధ్యత. సంఘములో చేర్చబడటం అనేది మన భద్రత, ఆధిక్యత. వ్యక్తిగతంగా కాదు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఒంటిగా మనల్ని పెట్టలేదు, ఒంటరిగా పెట్టలేదు. సంఘముతో ఐక్యపరిచి బలమిచ్చాడు మనకి. అదే అక్కడ చెప్తున్నాడు. ఈ సంఘములో ఉండుట కొరకే నీవు పనికిరాని వాడివి, లేదంటే నీకు యోగ్యత లేదని ఉపేక్షించలేదు, త్రోసివేయలేదు. నువ్వు నా దాసుడు అని నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. చెప్పినవాడు, ఆ సంఘంలో చేర్చినవాడు మనతోనే ఉన్నాడు. అది అక్కడ జ్ఞాపకం చేశాడు. పాత నిబంధనలో వారికి తోడుగున్నాడు, క్రొత్త నిబంధనలు మనలో ఉన్నాడు. ఎల్లప్పుడూ ఉండు నిమిత్తమై ఆదరణకర్తను పంపాడు. హృదయంలో నివసించడానికి ఆ పరిశుద్ధ ఆత్మను ఉంచాడు, ఎప్పుడు తోడుగా ఉన్నాడు. తర్వాత భయపడకుము, నేను ఇప్పుడు నీలో ఉన్న ఈ ఆత్మ దేవుడై ఉన్నాడు. అది జ్ఞాపకం చేయబడదు. నీలో నివాసం చేసే ఈ ఆత్మ దేవుడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందు నిమిత్తం అంటే వేరొకరి సంగతుల గురించి మాట్లాడలేదు, వేరొకరి దృష్టి కాదు, ఒకడు కాదు, అంటే వేరే ఒకడు కాదు, సహాయం చేసే వేరొకడు కాదు. ఆయనే సహాయకుడు, ఆయనే దేవుడు, ఆయనే ఆత్మ. ఆ ఆత్మదేవుడే నీలో ఉన్నాడు. అందుకు భయపడొద్దు. అది జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. నీలో నివసించి నిమిత్తమై పంపబడిన పరిశుద్ధాత్మని నేనే. అది అక్కడ ఉద్దేశం. అందుకే ఇక్కడ అన్నీ నేనే చెప్తాను. నేనే ప్రకటించేవాడిని, రక్షించేవాడిని, భద్రపరిచేవాడిని, అన్నీ కూడా ఆయనే. ఆ సంగతులు జ్ఞాపకం చేస్తాడు. తర్వాత ఆ ఒక్కడైన దేవుడు క్రీస్తు వల్లే దిగి వచ్చిన, యేసుక్రీస్తు వల్లే జీవించి మరణించి తిరిగి లేచుటే కాదు, ఆత్మ వల్లే దిగి వచ్చిన వాడు కూడా తానే అని చూపిస్తున్నాడు, దేవుడే. అందుకే భయపడొద్దు, నేను నీ దేవుడిని. తర్వాత దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను. అదే జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఈ సంగతులు మనము ఎల్లప్పుడు ఎప్పటికప్పుడు మర్చిపోయేటట్టు అపవాదం చేస్తాడు. అందుకే దేవుడు మరల జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే ఇట్టి సంగతులు గూర్చి ఇవి బలమిచ్చేవి ఎవరికి? ఆయన ప్రజలకు. మనం ఆయన వారమంటే మనకు బలం అది. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు కాబట్టి. ఈ స్పర్శ లేకుండా అపవాదం చేస్తాడు. ఈ మాటలు వినకుండా సంఘములో కూడా, బయటే కాదు, సంఘములో, స్థానిక సంఘంలో కూడా ఇలాంటి మాటలను, అంటే జీవము గల మాటలే అన్నీ కూడా. అయితే వారికి బలమిచ్చే మాటలు, వారి కృంగుదలలో, వారి నిరుత్సాహ పరిస్థితిలో ఖచ్చితంగా భూమి శరీరంతో ఉన్న కారణాన్ని బట్టి శత్రువుని తీసుకొస్తాడు. కానీ అలాంటప్పుడు బలపరిచే మాటలు వినకుండా చేయడానికి శత్రువు రకరకాల ప్రయత్నం చేస్తాడు. దాన్ని జయించలేక ఎవరైతే ఈ వాక్యం యొద్దకి, పరిశుద్ధాలయంలోనికి నియామకంగా ప్రజలుగా సహవాసంగా శత్రువుని జయించిన నిమిత్తమై కూడి వచ్చుటకు ఎవరైతే రావాలని ఉద్దేశించుంటారో వారిని ఆటంకపరుస్తాడు. ఏదైనా అవి అలలు కానీ, గాలి కానీ, తుఫాను కానీ, సముద్రంలో ఎదురేగినా, భౌతికంగా మన మధ్య ఏదైనా సంభవించినా శత్రువును జయించడానికి వారు ముందు అడుగు వేస్తే వారు అప్పుడు దేవుని స్వాధీనంలోకి వచ్చి ఈ సంగతులు జ్ఞప్తిని ఉంచుకుంటారు. ప్రభు నాతో ఉన్నాడు కదా, ఇది ఒక లెక్క కాదు. ప్రభు ప్రజలతో కలిసి సమాజంగా కూడి రావడానికి ఇది లెక్క కాదు.
ఇంత సామాన్యమైంది, దీనివల్ల నేను మందిరం మానేయకూడదు అనే స్పర్శ వారికి వస్తుంది. ఎప్పుడైతే దేవుని సహాయమును కోరుకోమో, ఆ స్పర్శ పోయిందో, కోరుకోకపోవడం అంటే ఆ స్పర్శ ఏ విషయంలోనైనా దేవుడు మాకు సహాయం చేస్తాడు, ఏదైనా పర్లేదు భౌతికంగా అనే ఉద్దేశం ఎప్పుడైతే ఆ లోపల కలుగుతుందో అప్పుడు ఖచ్చితంగా శత్రువుని జయించగలం. లేకపోతే సమాజంలో కూడే విషయంలో తప్పిపోతాం. అది ఏదైనా, అది శరీరంలోని బలహీనత కావచ్చు, లేకపోతే ఇంక ఏదైనా కావచ్చు, అది ఎవరికి వారే పరీక్షించుకోవాల్సిన సంగతులు అవి. ఏది ఏమైనప్పటికీ శత్రువు మాత్రం ఇలాంటి వర్తమానము వినకుండా నిమిత్తమే. ఎందుకంటే ఏం వర్తమానం ఇస్తాడు ప్రభువుకు తెలుసు, శత్రువు కూడా దాన్ని సెన్స్ చేయగలడు, మనకు తెలియదు. అందుకే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మనం గొప్పవాళ్ళం కాదు, అపవాది మనకంటే బలమైన వాడు. ప్రభు మనతో ఉంటేనే వాడిని జయించగలం. ఎప్పుడైతే ఈ యొక్క గ్రహింపు కోల్పోతామో ఇంకా నిరుత్సాహ పరిస్థితుల్లో, దేవుని సన్నిధిలోనికి వస్తే సంతోషం వచ్చేది, లేని కారణాన్ని బట్టి ఇంకా నిరుత్సాహ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు, ఇంకా బలహీనపరచబడతారు, శత్రువు చేతకు అప్పగించబడతారు, శత్రువు కూడా వారిని జయిస్తాడు. అందుకే మనం మొదటి మెట్టులోనే ఆ గ్రహింపు కలిగి ఉంటాయి, అది ఎలాంటి పరిస్థితి అయినా. ఎందుకంటే ప్రభువు కంటే గొప్పదేమీ లేదు, ప్రభు దృష్టికి అసాధ్యమైనది అని కనబడేది ఏం లేదు. అందునిమిత్తం మనం జాగ్రత్త పడాలి. ఈ ప్రభువు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, అన్ని విషయాల్లో ఆయన మనకు సహాయకుడు అనే గ్రహింపు తీసేయడానికి పరిస్థితులు అనుమతించబడతాయి. తర్వాత శోధనలు వస్తూ ఉంటాయి. వీటిని ఎప్పుడైతే జయించడానికి తీర్మానం చేసుకొని ప్రభువుని అడిగితే, అడగకున్నంత వరకు కూడా మనంతట మనం దాన్ని జయించలేం. ఎందుకు అడగము అంటే దేవుడు మనతో ఉన్నాడన్న సంగతి గ్రహింపు లేని కారణాన్ని బట్టి ప్రభువా ఈ యొక్క శోధన జయించడానికి శక్తి, ఈ యొక్క కారణాన్ని బట్టి దేవుని సన్నిధికి నిన్ను కలుసుకోవడానికి రాలేకపోతున్నాను, జయించడానికి సహాయం చేయని దేవుడిని అడిగితే ఆయన ఇస్తాడు. మొట్టమొదటి ఆ ప్రార్థనే మనకు రానప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధి యొక్క స్పర్శ మనకు ఉండదు. ఆ కారణం చేత వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో ఖచ్చితంగా ఏదో ఒక నిరుత్సాహ పరిస్థితి. ఎందుకంటే శత్రువు ఎంటర్ అయిపోయాడు కాబట్టి వాడు ఏదో కలవరం సృష్టిస్తాడు. వాడి కలవరం మరణమంత బలమైంది, అది మరణం కూడా తీసుకురాగలడు, అంత బలమైన వాడు. అయితే మరణమును జయించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయనను ఎప్పుడైతే ఆశ్రయించలేదో శరీర క్రియలు మనం చంపలేము. ఆయన మనతో ఉంటే ఇవి ఒకవేళ మీరు గ్రహించవచ్చు, గ్రహించలేకపోవచ్చు, పరిశుద్ధాత్మను మీకు గ్రహింపించను గాక. అయితే ఇది గ్రహిస్తే మాత్రం ఎప్పుడు శత్రువు చేత ఓడించబడం, శరీరం చేత ఓడించబడం, ఈ లోకపు యుక్తులకు మనం పడిపోం. వేరే వేరే సాకులు వంకలు చెప్పం. గతంలో కూడా యూత్ మీటింగ్లో కూడా అదన్న జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. వాళ్ళు వంకలు చెప్పారు కదా, సాకులు చెప్తూ వచ్చారు. ఏమని, ఒకడేమని పెళ్లి చేసుకున్నాను అన్నాడు, ఒకడు ఒక ఎడ్లు కొనుక్కోవాలని, ఒకడు పొలము. ఇట్లా వాళ్ళు చెప్పినప్పుడు అర్థమైపోయింది అదేమని కావాలని చెప్పారు. అలాగే ఏదైనా సాకే ఇప్పుడు క్రైస్తవులంగా మనకి దేవుని పిల్లలంగా అంటే దాసులము ఈ స్థాయిలోకి వచ్చిన తర్వాత ప్రభువే మనకి సహాయుడు, ఏదైనా ఇవ్వగలడు, ఆయన చేయగలడు. అది చేయలేకపోతున్నాము అంటే ప్రభు సన్నిధికి వచ్చేదాని నిమిత్తమై అది మన తప్పే. ఆయన స్పర్శను మనము గ్రహించిన కారణం చేత దానివల్ల నష్టం మనకే ఉంటుంది. అది కారణమేమైనా అది చెప్పాలి తప్పదు. ఎందుకంటే ఆ నష్టపోకుండా నిమిత్తమే ఇలా మాట్లాడడం, ఈ సంగతులు జ్ఞాపకం చేయడం. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదాన్ని సిద్ధం చేసి రెడీగా పెడతాడు, దాన్ని పొందకుండానే అపవాది కలవర పెడతా ఉంటాడు. అడుగేసి ముందుకెళ్తే ఆయన చేపట్టుకొని నడిపించుకెళ్ళి ఆశీర్వాదాన్ని పాత్రలుగా చేస్తాడు. ఈ నష్టానికి గల కారణం ఈ ఆశీర్వాదం పొందకపోవడము ఒక ఎత్తు అయితే, నాశనానికి ఇంక వెనక్కి వెళ్ళేది ఇంకొకటి. ఎందుకంటే ప్రభుని అనుమానించిన కారణాన్ని బట్టి ఆయన ప్రభుని అనుమానించాడు. ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను కూడా ప్రభుని అనుమానించాడు. రాబోవాడము నీవేనా లేక వేరొకరి కొరకు మేము కనిపెట్టాలన్నాడు. ఎంత చేసినాడు, ప్రభువుని లోకానికి ఇంట్రడ్యూస్ చేసినవాడు. అలాంటి వాడే ఇప్పుడు
అనుమానం వచ్చింది. అందుకే ఆయన గురించి చెప్పండి, ఒకళ్ళు భూమి మీద గొప్పవాడేమో కానీ పరలోకంలో గొప్పవాడు కాదు, నువ్వు అల్పుడు అని చెప్పాడు. కాబట్టి ఈ సంగతులు కలిసి చెప్పడం గల ఉద్దేశం ఏమంటే, ఆ అనుమానం తెచ్చేది అపవాది. మొదటి నుంచి అదే వాడు చేసే పని, మోసం చేసి అనుమానం తెస్తాడు. అది కన్నా 3వ అధ్యాయం నుంచి అదే కనబడుతుంది మనకి. ఎప్పుడైతే ప్రభువు మీద మనసు పెట్టుకోమో, ప్రభువు శక్తి గలవాడని పెట్టుకోమో, మిగిలినవన్నీ ప్రభువు కంటే శక్తి గలవని మనమే చెప్పినట్టు అర్థం. మనకు వచ్చిన శోధన విషయంలో ప్రభువా నీకంటే ఇది గొప్పది అని మనం చెప్పినట్టే. ప్రభు మీద ఆధారపడితే దానిపైన విజయం ఇస్తాడు ఆయన. ఆ కారణం చేత దేని కొరకై మనము దేవుని సన్నిధిని ప్రేమించలేకపోయామో అది క్రియల వల్ల కనబడుతుంది కదా. ప్రేమిస్తే ఆయన సన్నిధిలో ఉంటాం. ప్రేమించకపోవటను బట్టి ఒకళ్ళు బయటికి చెప్పకపోయినా అదే మనం చేసేది. దేవుని సన్నిధికి రాలేదు అంటే అర్థం ఏంటంటే ఆయన సన్నిధిని ప్రేమించలేదని అర్థం. ఆయన సన్నిధిని ప్రేమించలేదంటే వేరొక దాన్ని ప్రేమిస్తున్నావు అని అర్థం. ఆయన సన్నిధికి బదులుగా దేన్ని ప్రేమిస్తున్నావో అది నిలవదు ఎప్పుడైనా, ఎవరి జీవితాల్లో, అన్యజనుల జీవితాల్లో కాదు. అన్యజనులు అంటే కొండ క్రింద ఉన్నవారు కాదు, వాళ్ళు భౌతికంగా ఏం కావాలో దాని కొరకే, ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందాం, వాళ్ళకి అవి ఉంటాయి. పరలోకంలో వారికి లేదు స్థానం. ఇప్పుడు ఇటువంటి వారికి పరలోకంలో ఉండదు, భూమి మీద ఉండదు. ఇప్పుడు బాధ అది. శరీరంలో ఈ శరీరం మట్టికే మన జీవితం కూడా మనుషులందరికంటే దౌర్భాగ్యం అంటాడు పౌలు. అందుకే అక్కడ పరలోకంలోనూ స్థానం ఉండదు. భూమి మీద దేనిని ప్రేమించి దేవుని కంటే దేవుని సన్నిధిని కోల్పోయావో, దేని కొరకు ఆశ పెట్టుకొని దేవుని సన్నిధిని తృణీకరించకపోవచ్చు భౌతికంగా, కానీ నువ్వు దేవుని కంటే వేరే దాన్ని ప్రేమించావు అంటే దేవుని ఏం చేసినట్టు? దేవునికి 2వ స్థానం ఇచ్చావంటే దేవుని తృణీకరించినట్టే. అది దేవునికి అన్నిటిలో ఏం కోరుకున్నాడు ఆయన? ప్రాముఖ్యత, ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అది తప్ప వేరే ఒకటి ఇచ్చామంటే అది ఏదైనప్పటికీ మన జీవితంలో కావచ్చు, మన చదువులో కావచ్చు, మన ఉద్యోగ బాధ్యతలో కావచ్చు, వైవాహిక జీవితంలో కావచ్చు, ఏమైనా ఆరోగ్యం అనారోగ్య విషయాల్లో కావచ్చు, ఏ పరిస్థితిలోనైనా, పరిచర్య విషయంలోనైనా దేవుని కంటే పరిచర్యను కూడా ప్రేమించకూడదు. దేవుని కంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం లేదు. దేవునికే మొదటి స్థానం. అలాగూ దేవుని కంటే దేనికైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో అది నిలవదు. ఉదాహరణకి దేవుని కంటే పరిచర్యకి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను అనుకోండి, ఆ పరిచర్య నిలవదు. ఎందుకంటే పరిచర్య దేవుని కొరకు కానీ దేవుడు పరిచర్య కొరకు కాదు. మనం ఆయన్ను ప్రేమించిన నిమిత్తమే పరిచర్య ఇచ్చాడు, కానీ పరిచర్యను ప్రేమించిన నిమిత్తం ఆయన లేడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఎవరికి వారికే, ఎవరి పని వారికే, ఎవరి శోధన వారికే, ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. మరి ప్రాముఖ్యంగా ఎవరైతే రాలేకపోతున్నారో స్థానిక సంఘంలో నియామకుడికి కావచ్చు, సమయానికి దేవుని మందిరానికి కావచ్చు, వారు పరీక్షించుకోవాలి ఖచ్చితంగా. అలాగే రికార్డ్ అవుద్ది కాబట్టి అది వివేకాలు వింటే ఖచ్చితంగా పరీక్ష చేసుకోవాల్సిన వారు అంటారు. లేకపోతే ఏంటంటే ఇటు పక్క దేవుణ్ణి కోల్పోతున్నారు, అతి శ్రేష్టమైన సంగతి. అటుపక్క దేని కొరకే, ఏ కారణము చేత దేవుని సన్నిధిని అనుభవించిన నిమిత్తమై ప్రేమించట్లేదో అది ఖచ్చితంగా వాళ్ళకు ఉండదు, నిలవదు అది. సరే, అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పేది ఏంటంటే మనకు లేవని కాదు, కూడి వచ్చిన ప్రజలకి ఈ నిరుత్సాహాలు లేవని కాదు, కూడి వచ్చిన ప్రజలకి ఈ వేదన లేదని కాదు, వీరికి ఏదో ఖాళీగా ఉన్నారని కాదు, లేదంటే వేరే సంగతులు కాదు. వాళ్ళు క్రైమ్ చెల్లించి రావాలనుకుని వచ్చారు. ఎందుకంటే ఈ సంగతులు జ్ఞాపకం చేయబడతాయి దేవుని సన్నిధిలో. ఏంటది? నేను నీతో చెప్పినా నీకు తోడై ఉన్నాను, భయపడకము నేను నీ దేవుడిని అయినాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును, నేనే. ఇది వారికి చెప్పబడుతుంది. మిగిలిన వారు కోల్పోతున్నారు. ఆ కారణం చేత దేవుడు వారితో లేడు, మనతో ఉన్నాడు. కారణం అదే, నేను నీతో ఉన్నానంటే ఆయనే చెప్తున్నాడు. ఇంకా అలాగుండగా ఈ లోకంలోని సంగతులు ఏవి ఆయన కంటే గొప్పవి కాదు. అందుకే అక్కడ అంటాడు, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును అంటే ఉద్దేశం ఏంటంటే ఈ పరిస్థితులు గుండా మీరందరూ వెళ్తున్నారని ఉద్దేశం. మనమందరం, మీరందరూ అంటే ఈ వాక్యం మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈ పరిస్థితులు గుండానే మీరు వెళ్తున్నారు దేవుడే చెప్తున్నాడు. ఒకవేళ మనం లేదు నాకు లేదు ఇదన్నా మీరు పరీక్ష చేసుకోవాల్సింది. ఎందుకంటే లేకుండా ప్రభు ఏది మాట్లాడు, ఊరికే దేవుడేం మాట్లాడు అంటే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి సంగతులు? దాసుడు అన్నాడు ఏర్పాటును గురించి, తర్వాత ఆయన తోడు గురించి మాట్లాడాడు, భయాన్ని గురించి మాట్లాడాడు, తర్వాత దిగులుని గురించి మాట్లాడాడు, ఆయన బలపరుస్తాను అంటున్నాడు, సహాయాన్ని గురించి మాట్లాడాడు. మన అవసరతలో ఉన్నాం,
ఆయనే సహాయకుడు. మనం నడవలేని స్థితిలో ఉన్నాం, ఆయనే మనలను నడిపించేవాడు, చేపట్టుకుని ఆదుకునేవాడు. అంతేకాదు మన మీద కోపపడేవారు ఉన్నారని అర్థం. వాళ్ళందరూ సిగ్గుపడి విస్మయం పొందుతారంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఉన్నారు నీ జీవితంలో, నా జీవితంలో. ఒకళ్ళు మనం సెన్స్ చేసి గ్రహించవచ్చు, గ్రహించకపోవచ్చు. ఉన్నారు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత నీతో వాదించేవారు ఉన్నారు, వాళ్ళు లేరు కాదు, ఉన్నారు. గమనించుకోవాలి, మనం గ్రహించుకోవాలా, ఆలోచన చేసుకోవాలా. దేవుడు చెప్పాడంటే ఏది అబద్ధం కాదు. దేవుడు నీతో నాతో మాట్లాడంటే ఏది అబద్ధం కాదు. మనమే ఒక్కొక్కసారి గ్రహించలేకపోవచ్చు, లేదంటే ఏదైనా శ్రమలో బాధ ఎక్కువ అవుతుంటే ఆ శ్రమ ఒకటే కనబడుతుంది కానీ మిగిలిన కనబడకపోవచ్చు. కానీ ఇవన్నిటిలో సెన్స్ చేసుకోవాలి, గ్రహించుకుని ఉండాలా. వీటన్నిటిలో ఆయన మనకున్నాడు. అదే ఇక్కడ నేను చెప్పేది. ఆయన పని చేస్తే ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తున్నాడు. కోపపడేవారు సిగ్గుపడి విస్మయం పొందుతారు, వాదించేవారు మాయమే నశించిపోతారు, కనుగొనలేకపోదు. కాబట్టి ఇవన్నీ ఆయనే చెప్తున్నాడు. ఆయన చేసే పని మనం చేసేది కాదు. మనం ఎప్పుడైతే మనకున్న ఈ పరిస్థితులను చూచి కలవరపడతామో, భయపడతామో, భయపడి అలాగే దేవుని వైపు చూడకుండా మన వైపు చూస్తేనే ఈ సమస్య అంతా. దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, నేను నిన్ను ఏర్పరచుకున్నా, నీకు ఒక ఏర్పాటు ఉంది, అందుకే నువ్వు నా సేవకుడు అయ్యావు. ఆ ఏర్పాటుకు గల కారణం ప్రభువైన యేసుక్రీస్తు. అది జ్ఞాపకం చేశాడు. నా స్నేహితుడైన అబ్రహాం సంతానం ప్రభువైన యేసుక్రీస్తు, అది జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి చెప్తున్నాడు ఈ సంగతులు. నేను నీతో ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను. నీకు నువ్వుగా చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, నీకు నువ్వుగా బలపడ్డానికి ప్రయత్నం చేయొద్దు. ఇంకా కిందకి వెళ్తావు. ఎందుకంటే ఇది నాశనకరమైన జగటి గల దొంగ ఊపి. అది ఎంతగానో ప్రయత్నిస్తే అంత కిందకి పోతావు. ఆయన్ని చేపట్టుకుంటే తప్ప నువ్వు బయటికి అది రాలేవు. అందుకే ఆయన చేయించినప్పుడు ఆయనకి చేయొచ్చి పైకి రావాల్సిన వారమే. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి దానిలో ఆయనే తప్పిస్తాడు, ఆయనే చేస్తాడు, ఆయనే. అందుకే నేనే నేనే అన్నాడు ఇక్కడ. అలాగే యెషయా గ్రంథం, యోహాను సువార్త, ఇవి రెండు కూడా చేసేవాడు నేనే. జీవాహారం నేనే అంటాడు, పునరుద్ధానం జీవం నేనే అంటాడు, జీవజలం నేనే అంటాడు, ద్వారం నేనే అంటాడు, మార్గం సత్యం జీవము నేనే అంటాడు. అన్నీ కూడా చేసేవాడు ఆయన. ఆయన పట్టుకోవాలి కానీ మనంతట మన వలన అయ్యేది కాదు. అందుకే తర్వాత చెప్తున్నాడు కదా, నీ దేవుడైన యెహోవాకు నేను 13వ వచనం, భయపడకుము. ఆయన పట్టుకుంటాడు. ఈ సంగతులే దేవుని ప్రజలమైన మనకు దూరం అయిపోతున్నాయి. ఆయన తోడుగున్నాడని సంగతి మర్చిపోయి సొంత ఆలోచనలు, సొంత జ్ఞానం, సొంత భక్తి, సొంత శక్తి, సొంత అనుభవాలు, సొంత సాక్ష్యం క్రైస్తవ్యంలో ఎక్కువైపోయిన కారణాన్ని బట్టి దేవుని ఆశ్రయించట్లేదు. ఆ దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఆయన చేయబట్టుకోవట్లేదు. నేను చేసుకుంటానులే, నేను చూసుకుంటానులే, నేను చేస్తాను, నాకు అనుభవం ఉంది, క్రీస్తు నన్ను నడిపించాడు, ఇప్పటివరకు నాకు అనుభవం ఉంది. కాదు, అప్పుడు అనుభవం కాదు, ఇప్పుడు కూడా ఆయనే నడిపించాలా. అప్పుడే నడిపించిన వాడు ఇప్పుడు సమీపంకి వెళ్తే ఇంకెక్కువగా ఆయన చేయబట్టుకొని నడిపించవలసిందే. ఆ సంగతులకు శత్రువు దూరం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు మనం దాని కొరకు ఏదైనా ప్రార్థన చేయబద్దలమైన ఎప్పుడు ఆయన చెయ్యి విడిచిపెట్టకుండా నిమిత్తమై, ఎప్పుడు మనకు మనం సొంత జ్ఞానంతో ఆలోచించకుండా నిమిత్తమై, మన తలంపులు భూ సంబంధమైనవి, ఆయనవి ఎంతో హెచ్చుగా ఉంటాయి. భూమికి ఆకాశం ఎంత హెచ్చుగా ఉందో అంత పైకి ఉంటాయి ఆయన తలంపు. ఆయన వేరు, ఆయన మార్గాలే వేరు. అందుకే మనం ఎప్పుడు మధ్యలో వేలు పెట్టకూడదు. ఆయన వెంబడించడమే, విధేయత చూపించడమే, ఆయన ఆశ్రయించడమే, ఆయన ఇష్టం మనం చేయడమే తప్ప దానిలో మన సంతోషం ఉంటే భూ సంబంధంగా ఎక్కడ తక్కువ చేయండి. నీవు ఏది కావాలనుకున్నావో దానికంటే, అందుకే అంటాడు అక్కడ, మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగాడు. మనకు తెలీదు, మనం అడుగుతాం. ఉదాహరణకి ఏదన్నా 100 మార్కులకు 60 మార్కులు అడుగుతాం మనం కావాలంటే. ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే చాలని ప్రార్థన చేస్తాం అడిగితే. ఆయన 100కు 100 ఇవ్వడానికి ఇష్టపడతాడు ఆయన. మనం అనుకుంటాం మనకెక్కడ వస్తేలే 100, ఒకవేళ మనం అంత రాసినా వేసేవాడు 100 ఏళ్ళే మనకుంటుంది అది. కానీ ఆయన అలా కాదు, 100కి 100 నీకు ఇవ్వాల్సిన ఇస్తానంటాడు అంతే. ఆయన తలంపులు వేరు. మనకు అది అసాధ్యంలో కనబడుతుంది. అసలు అది మనకేంటి 100 ఏంటి అన్నట్టు ఉంటుంది మనం. అందుకే మనం అడగడానికి కూడా ఇష్టపడం, కనీసం ఉండడానికి ఇష్టపడం. ఎందుకంటే స్వభావాన్ని బట్టి మనకెందుకు అని. ఇప్పుడు ఎవరైనా మనలో ఎవరైనా ఒక 100 కోట్లతో ఏదైనా కావాలని భౌతికంగా ఆలోచన చేస్తే అడగడానికి కూడా ఇష్టపడం. మనకెందుకు, మనకు 4-5 ఉంటే చాలు. ఒకవేళ మరీ ఇష్టపడితే, మరీ కోరుకుంటే 4-5 కోట్లు ఉంటే చాలే అనుకుంటారు, లేదా 10 కోట్లు అనుకుంటారు. 100,000 అడగం అంటే భౌతికంగా చెప్తున్నాను, అర్థమయ్యేదాని కొరకు, అది అడగమని కాదు.
మన స్థాయి అంత. ఎందుకంటే మనకి ఎలాగూ రాదు, మనకు ఉండదు, మనకు అవసరం లేదు. ఇదే మనం కోరుకునేది మన స్థాయి. అయితే దేవుని ఉద్దేశాలు మనపక్షంగా ఉన్నతమైనవి. అది అసలు మనకు అవసరం లేదనుకుంటాం, మన స్థాయి కాదనుకుంటాం. కానీ నీ స్థాయి చూపిస్తున్నాడు ఇక్కడ. నా సేవకుడమైన ఇశ్రాయేల్, అది నీ స్థాయి. నువ్వు రాజకుమారుడు, నీ స్థాయి వేరు. పేరుకి సేవకుడే భూమి మీద, కానీ నువ్వు రాజకుమారుడు, నీవు అధికారివి. హెచ్చించాడు ఆయన నిన్ను, అది మర్చిపోతాం. అదే జ్ఞాపకం చేస్తాడు ఆయన. మనం మర్చిపోతాం, ఆయన జ్ఞాపకం చేస్తాడు. మనం ఎన్నిక లేని వారం ఆయన మన ఎన్నిక వారిగా గలవారుగా చేస్తున్నాడు. ఇదే దైవ కార్యం. దానికి రివర్స్ అపవాదికారం లేదు. నేను ఇప్పుడు నా స్థాయి వేరు, నేను గొప్పవాడినని మనం అనుకుంటే మనంతట మనం చేసేయగలం. మన శక్తి, మన బలం, మన ఆలోచన, మన అనుభవం ఈ అనుకున్నంత కాలము ఆయనతో పని లేదు కదా. ఇంకా మనమే చేద్దాం అన్నప్పుడు ఆయనతో పని లేదు. ఆయనతో పని లేని వాళ్ళ దగ్గర ఆయన ఉన్నాడు. అది మనం ఆ చిన్న సంగతి ఎప్పుడైతే మర్చిపోతామో దిగజారిపోయేవారు అన్నమాట. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు, నీకు సహాయం చేసేవాడిని నేను కుడి చెయ్యి పైనేమో నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుంటానన్నాడు. ఇక్కడేమన్నాడు, నీ కుడి చేతిని పట్టుకొంచున్నాడు. ఆయన పట్టుకుంటే మనం ఆయన క్రింద ఆయనతో వెంబడించడానికి ఇష్టపడాలి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడాలి. ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడాలి. భౌతికమైన మన నేత్రాలకి అవి మంచిగా కనబడవచ్చు, కనబడకపోవచ్చు. లోతుకు కూడా తన కన్నులు ఎత్తి చూస్తే అంత ఎట్లా కనబడింది, యెహోవా తోటవలే కనబడింది అంట. నశించిపోయే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం ప్రభు కన్నులతో మనం చూడగలిగే స్థాయిలోకి ఆయన తీసుకెళ్తాడు. చూడలేని స్థితిలో ఆయన చేయబెట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు చూడవసరం లేదు, వెళ్ళిపోవడమే గుడ్డిగా. ఎందుకంటే పట్టుకున్నవాడు ఎవరు? సృష్టికర్త, మన దేవుడు ఆయన, మన రక్షకుడు ఆయన. కుడి చేయబట్టుకుంటే తీసుకుని వెళ్తుంటే ఎంతకన్నా మనకి ఇంకేముంది? ఆ స్థాయిలోకి పౌలు వచ్చాక చెప్తాడు, ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఇంక నాకెందుకు, నేను ఎప్పుడు బలహీనున్నప్పుడే నన్ను బలపరచువాని అందే అన్నీ చేసేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు నా శక్తి మీద నేను ఆధారపడి పనిచేయాల్సి వచ్చింది. ఏ పరిస్థితికైనా నా శక్తి ఆధారం చేసుకోవాలి, నిజమే. అయితే ఇప్పుడు నేను శక్తి లేనివాడిని. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన మీద ఆధారపడుతున్నాను, భౌతికంగా కూడా. అందుకు ఆ మాటలు చెప్పగలుగుతున్నాడు. దేవుని నా స్థాయిలోకి రావాలని, అంటే ఆ బలహీనతలోకి వెళ్ళాలని కాదు, ప్రభువు మీద ఆధారపడే విషయంలో ఆ స్థాయిలోకి వెళ్ళాలని. ప్రతి విషయంలో దేవుని చిత్తం కనుక్కొని చేయాలి. ప్రతి విషయంలో దేవుని స్వరం వినాలా. ప్రతి విషయంలో దేవుడు మనతో ఉన్నాడు. ఆ ధైర్యంతో ప్రభు నాకు సహాయకుడు, ధర్మాత్రుడు, ఏం చేయగలడు, ఎవడేం చేయలేడు. ఆ ధైర్యంతో చెప్పగలగాలి, నిజంగా చెప్పగలగాలి. దేనికి భయపడేది కాదు. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు కాబట్టి. అంతేగాని మన శక్తిని బట్టి కాదు, మన డబ్బు కాదు, మన పేరు ప్రఖ్యాతులు కాదు, మనదేది కాదు. ఆయన మనతో ఉన్నాడు. నీలో ఉన్నవాడు ఇంకెవడితో, ఇంకా ఆయన గొప్పతనం ఏంటంటే ఇంకెవడు ఆయన క్రింద ఎదురుగా రావడానికి ఎవడికి వీలు లేదు. అందుకే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఈ నిశ్చయత ఎప్పుడైతే కలిగినామో శత్రువుని ఎదిరించగలం. ఏ చిన్న చిన్న శోధనలకు కాదు, ఏ శోధ పెద్దదైన ఏదప్పటికీ పడిపోయేదేముండదు. ఇంకా ప్రభుతో, ప్రభు ప్రజలతో, ప్రభు రాజ్యం కొరకే సిద్ధపడి కొనసాగు నిమిత్తమై ఎల్లప్పుడూ సహకారిగా ఉంటాడు. అట్టి వారితో దేవుడు చేయించే క్రియలు చెప్తున్నాడు. ఒకసారి 14వ వచనం. కాబట్టి ఒక్కసారి వారి స్థితిని చూపించేస్తున్నాడు. పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు, ఖచ్చితంగా అందుకే ఈ మాట చెప్తున్నాను. ఈ మాటలు చెప్తున్నప్పుడు స్వల్ప జనమే, రానివుడి శత్రువు. ప్రభువు వారితో ఉన్నాడనే స్పర్శ దేవుని ప్రజలకు కూడా లేకుండా చేస్తాడు. అందుకే అన్నాడు అక్కడ, పురుగు వంటి యాకోబు జ్ఞాపకం చేసుకో. నువ్వు పురుగు, నీవంతటి నువ్వేం చేయడానికి అవకాశం లేదు. ఆయన నా మీద ఆధారపడితే తప్పని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. స్వల్ప జనమగు ఇశ్రాయేలు. మీ లెక్కను బట్టి, మీ స్థాయిని బట్టి కాదు, అంటే మునుపటి స్థాయిని బట్టి కాదు. భయపడొద్దు. యాకోబుతో మాట్లాడుతున్నాను. భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తున్నాను. చెప్పేవాడు ఎవరు? ఆయన చెప్తున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఈ విమోచకుడు చెప్పే మాట ఇది. బయట ఎవడో చెప్పే మాట కాదు, నేనే చెప్తున్నాను. నీకు సహాయం చేయవాడని నేనే, నేను ఆదుకునేవాడని నేనే, చెప్పేవాడిని కూడా నేనే. ఆయనే చెప్పాను కదా అంటాడు. అక్కడ కూడా 13వ అధ్యాయంలో ఏమంటాడు?
హెబ్రీ పత్రికలో ఆయనే చెప్పాడు. ఇంకా ఆయనే చెప్తే ప్రభు నాకు సహాయకుడు ఆయనే చెప్తే, ఎప్పుడు విడువని ఎడబాయనని చెప్తే మనం ఇంకా దేని కొరకు భయపడాలా? అవసరం లేదు. అందుకే ప్రభు సన్నిధిలో ఆయన చేతిలో నుండి మన చెయ్యి వెనక్కి లాక్కుండా నిమిత్తమే తీసేసుకోకుండా, అంటే నా సొంత జ్ఞానం మీద కానీ, సొంత ఆలోచనల మీద కానీ, పరిస్థితుల ప్రభావం మీద కానీ, శత్రువు ప్రేరేపణ మీద కానీ, వేరే వేరే సంగతుల వల్ల కానీ దేవుని చిత్తములో నుండి, దేవుని హస్తములో నుండి మనం చెయ్యి లాగేసుకోకుండా ప్రభు సన్నిధిలో ఎప్పటికప్పుడు ప్రార్థించవద్దు. ఈ ప్రార్థన ఎక్కువ చేసేది స్వల్ప జనమే చేస్తారు. అందుకే మాట చెప్పాడు అక్కడ, పురుగు వంటి యాకోబు స్వల్ప జన్మకి ఇశ్రాయేలు. నేను సహాయం చేస్తున్నాను కదా. కాబట్టి ఈ మాటలు నీతో చెప్పేవాడిని ఎవరంటే ఈ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఉండనిచ్చే అంతే, నీ ఇచ్చే నా చేతికి ఇచ్చే అంతే, నేను నడిపించడానికి నువ్వు ఇష్టపడంతే, దేవుని వాక్యంలో నుండి దేవుని ఆత్మ ద్వారా ఇచ్చే నడిపింపుకు సంఘములో లోబడి చాలు, ఒప్పుకో చాలు. ఆయన అధికారం కిందకి వెళ్ళిపో, ఆయన చేతిలో పెట్టి, అప్పుడు నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తాడు. నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకో. ఇది చేస్తే చాలు, ఆయన నడిపిస్తాడు. లేకపోతే చిన్న చిన్న సంగతులే దేవుని సన్నిధిని దూరం చేస్తాయి. ఇంతే కదా అనుకుంటాం. తర్వాత దేవుడు మన కొరకు సిద్ధపరిచి పెట్టిన గొప్పదైన బహుమానం ఆ దినాన్ని కోల్పోయినప్పుడు, దీనికోసం అది కోల్పోయామని ఆ దినాన్ని ఎంత నువ్వు కన్నీళ్ళు పెట్టి వేదన పడినా ఉపయోగం ఉంటుంది. అటు పరలోకంలో బహుమానం కోల్పోతావు, భూమి మీద కూడా సంతోషం కోల్పోతావు. దేని కొరకై నువ్వు ప్రభుని విడిచిపెట్టావో అది నీకు ఉండదు. అదే జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఆయన పని చేస్తే ఎలా ఉంటుంది, 15, 16 వచనాలన్నీ కూడా ఇంకా అదే. ఆయన పని చేస్తే ఎలా ఉంటుంది, కక్కులు పెట్టుబడి 10 కలిపి కొత్త ప్రాణిగా నియమించున్నాను. కాబట్టి ఇంత గొప్ప మానవునికి అసాధ్యమైన సంగతులు నీ ద్వారా నా ద్వారా దేవుడు చేయిస్తాడు. ఎందుకంటే చేసేవాడు ఆయన. మనం ఎవరు చేపట్టుకున్నామో, ఎవరు మన చేపట్టుకున్నాడో ఆయన గొప్పవాడు, ఆయన చేసేది. కానీ బహుమానం మాత్రం నీకు ఇస్తాడు. దాని గురించి తర్వాత రాస్తున్నాడు. సరే, ఇవన్నీ ధ్యానించడానికి ఇప్పుడు కాదు, కానీ ఇప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చింది నేను కూడా. మనందరం కూడా ఇట్టి స్పర్శ కలిగి ఉండడికి ప్రార్థన చేయాలి. ఎప్పుడు మర్చిపోకూడదు. పరిస్థితులు వ్యతిరేకంగా రావచ్చు, ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉండొచ్చు, దినములు వ్యతిరేకంగా ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మనం మాత్రం ఏమి జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన సేవకులు కూడా నిమిత్తమై ప్రభు పిలుచుకున్నాడు. మన ఏర్పాటు జ్ఞాపకం చేసుకోవాలా. దానికి కారణమైన ప్రభు అయినా యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఉపేక్షింపక ఏర్పరచుకున్న ఏర్పాటు జ్ఞాపకం చేసుకోవాలా. మనకన్నిట్లో దిగులు పడకుండా, భయపడకుండా, బలపరుస్తూ, ధైర్యం ఇస్తూ, సహాయం చేస్తూ, నీతి అని దక్షిణాస్తంతో ఆదుకుంటూ ఆయన చేత్తో, కుడి చేత్తో పట్టుకున్నాడు. సహాయం చేసేవాడు నేనే. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేతిలోని, మన చేతిలోని, మన సొంత జ్ఞానం మీద కానీ వాటి మీద ఆధారపడకుండా నిమిత్తమై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కొద్ది సమయం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కేవలం దీని కొరకే, మన ఏర్పాటు గుర్తెరిగి ఆ ఏర్పాటులో నుండి బయటికి రాకుండా, మన స్థాయి గుర్తెరిగి ఆ స్థాయికి బయట పని చేయకుండా ఆయన మనతో ఉండినట్లుగా మన ప్రవర్తన. అందుకే యోహాను అంటాడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిస్తే ఆయన కుమారుడైన యేసు రక్తం, ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి, ఇది క్రొత్త నిబంధన. పాత నిబంధనలు అయితే ఈ పర్వతాలను నివసిస్తావు, పొడి చేస్తావు, ఇవన్నీ చెప్తున్నాడు. క్రొత్త నిబంధనలో నీ పాపం తీసివేయబడ్డం, నీ పాపం శుద్ధీకరించబడ్డం ఇంత గొప్పదైన సంగతి. అది చేయాలంటే ప్రభు నీతో చేయించినప్పుడు ఆయన చేపట్టుకుని నడుచుకుంటూ వెళ్తే ఆయనతో అన్యోన్య సహవాసం కలవాడై ఉంటావు. ఆయనతో నువ్వు కలిసి నడవాలంటే నీ పాపాన్ని ఆయన్ని శుద్ధీకరిస్తాడు. ఇది పర్వతాలను నూర్చేదానికంటే గొప్పదైనది. అంతేకాదు, నిన్ను మాత్రమే కాదు, నీతో పాటు నీ దేవుని ఉద్దేశంలో నీ ద్వారా ఎవరైతే దేవుని దగ్గరికి రావాలో వారందరినీ ఆయన తీసుకొస్తాడు. నీ ద్వారా పని చేయిస్తాడు. ఆయనే నీ చేసి బహుమానం నీకు ఇస్తాడు. ఇటు గొప్పదైన పని కొరకే దేవుడు నిన్ను నన్ను పిలిచి ఉంటుండగా మన స్థాయికి ఇప్పుడు మర్చిపోకుండా నిమిత్తమే ఒకసారి గుర్తిరిగి
దాని కొరకు కృతజ్ఞతాపూర్వకంగా ఆ స్థాయి మర్చిపోకుండా నిమిత్తమై, ఆ ఏర్పాట్ల నుంచి బయటికి వెళ్ళకుండా నిమిత్తమై, ఆయన చేతులను మనం బయటికి వెళ్ళకుండా నిమిత్తమై, ఆయన ఆజ్ఞలకు, ఆయన యొక్క తలంపులకు, ఆయన మార్గములకు లోబడి దాన్ని ఎరిగి ఆ మార్గంలో నడుచుచు ఆయన దిక్కు వెళ్ళే నిమిత్తమై అట్టి మనస్సు మనము స్థానికంగా మన యొక్క సంఘము ప్రతి ఒక్కరు కూడా అట్టి ఆశ కలిగి ఉండి ప్రభుని సేవిస్తూ, ప్రభు మన పక్షాన, మన స్థానిక సంఘ పక్షాన ఏదైతే ఉద్దేశించాడో మనందరి ద్వారా ఏం చేయాలని ప్రభు కోరుతున్నాడో, సమాజంగా అందరూ కలిసి ప్రతి ఒక్కరిలో ఇట్టి బాగుండినట్లుగా వ్యక్తిగతంగా మొదట మన కొరకు ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత ఎవరైతే రాలేకపోయారో వారు, సమాజం అంతా కూడా అట్టి నిశ్చయిత కలిగి ఉన్నారు. కేవలం ఈ సంగతుల కొరకే ఆసక్తితో ప్రభుని అడుగుదాం. ప్రభు మనతోనే కాదు, వారితో కూడా మాట్లాడే వారిని దర్శించి వారికి కూడా అనుకూలతలు ఏర్పాటు చేసి ప్రభు కొరకే నమ్మకమైన సాక్షులుగా జీవించటకే ప్రభు వారికి సహాయం చేస్తాడు. ఇటు తలంపుతో, ఇటు గ్రహింపుతో కొద్ది సమయం క్లుప్తంగా ఎక్కువ మన కోసం చేసుకుందాం. ఒక మాటలో ఇతరుల కొరకు కూడా ప్రభుకి అప్పగించు. ఇతరులు అంటే కేవలం స్థానిక సంఘము కొరకే వాక్యంలో ఏదైతే ప్రభు మనతో మాట్లాడాడో దాన్ని బట్టి క్లుప్తంగా బిగ్గరగా ప్రార్థన చేయండి.